నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వంలో 2,14,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. ప్రతిపక్షాలకు అవి కనిపించడం లేదని వెల్లడి. ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకు సీఎం జగన్ రెడ్డి దగా డిఎస్సిని విడుదల చేయడం దుర్మార్గమన్న పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వెనుకొండలో నిరసన ర్యాలీ. అనధికారంగా రైలులో తరలిస్తున్న బంగారం నగదు స్వాధీనం. విచారణ చేపడుతున్న రైల్వే పోలీసులు. వైసీపీ ప్రభుత్వంలో 2,14,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని అవి ప్రతిపక్షాలు కనిపించడం లేదా అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు కనబడట్లేదా, వాటిలో ఉద్యోగాలు కనబడట్లేదా అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,14,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మరలా ఇప్పుడు 6,100 మందికి డిఎస్సి అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని ఆయన కోరారు. మీకు కళ్ళుండి కూడా కళ్ళు లేని కబోదుల్లా మాట్లాడుతూ ఉంటే అది చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంది. ఇవి రాజకీయంగా మాట్లాడే మాటలు, రాజకీయాల్లో కాసన్నా వాస్తవాలకు దగ్గరగా ఉండే మాటలు ఎక్కడా కనిపించట్లేదు. ఇప్పుడు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఆయన పాలనలో ఎంతమందికి 2014 నుంచి 2019 వరకు ఎంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2,14,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఒక్క సచివాలయంలో ఫస్ట్ ట్రిప్పులో 1,30,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చి, మళ్ళా రెండో ట్రిప్పులో కూడా మళ్ళా ఇంకా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి, మళ్ళీ ఏ ఉద్యోగాలైనా అన్నీ టోటల్గా చూస్తే ఇవాళ 2,14,000 ఉద్యోగాల పైచీలకు ఇవాళ మన ప్రభుత్వం తరపు నుంచి ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న ఒక ప్రతిపక్ష నాయకుడు ఆంజనేయులు గారు మరి ఆ రోజు ఆ ఆలోచనలు ఎందుకు చేయలేదని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఒక వ్యవస్థని, ఒక కొత్త పరిపాలనని సృష్టించి ఉద్యోగాల అవకాశాలను కూడా ఆ కొత్త విధానాలలో పొందుపరిచి ఇవాళ దాదాపుగా మళ్ళీ ఇప్పుడు 6,000 ఉద్యోగాల పైచీలకు డిఎస్సిలో మళ్ళా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్యోగాలు యువతకి ఇవ్వమనే వాళ్ళు ధర్నాలు చేయడానికి లేదు, మీటింగ్లు మాట్లాడటానికి ప్రజలు ఎవరు రాక ఎవరినో అమాయకుల్ని ఈ ఉద్యోగాలని చెప్పి మీకోసం మేము ధర్నా చేస్తున్నాం, లేకపోతే ర్యాలీ చేస్తున్నాం, లేకపోతే ఏదో మాట్లాడాల బజార్లో అని మాట్లాడటం తప్ప వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడేదానికి కానీ వాళ్ళు చేసే ధర్నాకు కానీ ఒక క్లారిటీ లేదు. అది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి చేస్తున్నారా? ఆ కండవలన్నీ కప్పుకొని తిరుగుతారు. వీళ్ళని అసహించుకుంటున్నారు. వీళ్ళు అందరూ ప్రజలు అసహించుకుంటున్నారు. ప్రజల్లో పోతేనని ఈ బజార్లు అమ్మడి తిరిగి ఏదో ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దాకా పోయి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు.
ఆ ప్రయత్నంలో భాగమే ఇవన్నీ. వెరగపూడి సెల అంటాడు. వెరగపూడి సెల అనుమతులు అవన్నీ తీసుకొచ్చాము, అన్నీ చేశారు. ఇవాళ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి నువ్వు వచ్చి చేసే అనుమతులు, నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు శంకుస్థాపన చేయించారు. మరి మీరెందుకు అది చేయలేదు? ఇవాళ వచ్చిన దాన్ని, ఆ అవకాశం ఇచ్చిన దాన్ని అన్ని విధాల ఇప్పుడు ఆ వెరగపూడి సెలని నిర్మాణం చేసేదానికి శంకుస్థాపన చేసి అన్ని అనుమతులు తీసుకుంది ఈ ప్రభుత్వం. అంతకంటే ఇంకా ఏం చేయాలి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మరి వీళ్ళిద్దరు బలం సాలదు, నాకు 3వ వ్యక్తి బలం కావాలని బీజేపీ వాళ్ళని పోయి అడుగుతూ ఉన్నారు. మరో పక్క బీజేపీ వాళ్ళు అవునంటారో కాదంటారో అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వెళ్ళి ఇంకొక గ్రూప్ పోయి అడుగుతూ ఉంది. ఇక మిగిలింది ఎవరు? ఇక వైసీపీలోకి వీళ్ళందరిని కలిసి తీసుకుని వస్తానని చెబుతున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. మీ అవకాశం ఉంటే వైసీపీలోకి మేము అందరిని తీసుకుని వస్తాం, నాకు ముఖ్యమంత్రి పదవి అవసరం, అంతేగాని నాకు ఇంకేం అవసరం లేదు, పాలన మీరే చేసుకోండి, ముఖ్యమంత్రి పదవి నాకు ఇవ్వండి అనే స్థాయికి దిగజారినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆయన ధోరణి చూస్తుంటే చాలా చూసే వాళ్ళకు కూడా బాధగా ఉంది. పెద్ద ఆయన ఇంత వయసులో ఆ విధమైనటువంటి భాష, ఆ విధమైనటువంటి మాటలు, అలాంటి అబద్ధపు మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అంత చాలా క్లారిటీగా, చాలా స్పష్టంగా ఉన్నారు. 14 సంవత్సరాల్లో ఏదైనా ఒక్కటి చెప్పుకునేదానికి ఒక్కటి చేశాడా అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. 14 సంవత్సరాలు ఆయన చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి పర్మనెంట్గా చేయలేదు. నేను అమరావతి అన్నాడు, అమరావతిలో అసెంబ్లీ కూడా టెంపరవరీ అని అన్నాడు, సెక్రటరియట్ కూడా టెంపరవరీ అని అన్నాడు, ఆయన పాలనే టెంపరవరీ. ఈ మధ్య చెబుతుండు బాబు గారడి, బాబు సూరిటీ అని. ఇంక మళ్ళీ సూరిటీని తీసుకొస్తావు. నీ గారడీలో బాబు పుట్టిందే గారడీలో, బాబు చేస్తుందే మోసం. ఆయన పార్టీ, ఆ పార్టీ కూడా ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీని ఆయన దగ్గర నుంచి ఎమ్మెల్యేలను అందరినీ డబ్బుతో కొని, అదే ఎమ్మెల్యేలు ఆ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకొని గెలిస్తే వాళ్ళందరూ డబ్బు పెట్టుకొని వాళ్ళందరిని వైస్రాయ్ వాటిలో పెట్టి వాళ్ళకే రాళ్ళేసి చెప్పులేపించి ఎన్టీ రామారావు పార్టీ లాస్ట్కి మరో రూట్లో ఆ మాటలు చెప్పాలన్నా అసహ్యంగా ఉంటాయి, అందుకని చెప్పలేము. ఆ పార్టీని ఏ విధంగా నువ్వు సొంతం చేసుకున్నది కూడా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చాలా స్పష్టంగా తెలుసు. ఈ చంద్రబాబు నాయుడు గురించి పెద్ద గొప్పగా చెబుతాడు. ఇది ఇక్కడ ఉన్న బురుడి బాబు, ఈ ఆంజనేయులు ఆ బొల్ల అసెంబ్లీలో కాన్ రాలేదండి. అసెంబ్లీలో కానొచ్చామా, కాన్ రాలేదా, ఎప్పుడు పోలేదా అనేది కాదు. నువ్వు ఎప్పుడన్నా నువ్వు ఈ ప్రాంతం గురించి, ఈ ప్రాంతం అభివృద్ధి గురించి, ఈ ప్రాంతంలో ఏదన్నా ఒకటి చేసేదానికి నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా చేసావా? ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకు సీఎం జగన్ రెడ్డి దగా డిఎస్ ని విడుదల చేయడం దుర్మార్గమని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. నియోజకవర్గ తెలుగు యువత మరియు టిఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ ఆధ్వర్యంలో మెగా డిఎస్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్, స్తూపం సెంటర్ నుండి నస్రాపేట రోడ్డు నందుగల అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు చేపట్టిన నిరసన ర్యాలీకి జీవి ఆంజనేయులు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. నస్రాపేట రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే 4.5 ఏళ్లుగా ఒక డిఎస్సి కూడా ఇవ్వని నిరుద్యోగ వ్యతిరేక వైసీపీ ప్రభుత్వం నేడు యువతను మోసం చేసేందుకు 6,100 ఉపాధ్యాయ పోస్టులకు ఎన్నికల ముందు డిఎస్సి ఇవ్వటం ముమ్మాటికి మోసమే అని అన్నారు. చాలా మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని అర్ధాకరితో మగ్గుతుంటే దుర్మార్గపు ప్రభుత్వం దగా చేస్తున్నారన్నారు. 24,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మెగా డిఎస్సి ప్రభుత్వం ఇస్తుందని ఆశించిన నిరుద్యోగుల ఆశని ఈ ప్రభుత్వం అడియాసలు చేసి దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు. ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాము, ప్రతి సంవత్సరం డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తామని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రిక్రూట్ చేయలేదు?
టీచర్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు మోసం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిరుద్యోగ యువతకి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మోసం చేయటం, మాట తప్పటం, మడం తిప్పటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డికి. యువతను మోసం చేయటం ఎంతవరకు న్యాయం అడుగుతాం ఈ ముఖ్యమంత్రి. మీరు ఈరోజు 10 లక్షల మంది నిరుద్యోగుల్ని మోసం చేశారు. 4 సంవత్సరాల నుండి మీరు డిఎస్సి ఎందుకు వేయలేదు? 4 సంవత్సరాల నుండి ఉద్యోగ నియామకాలు ఎందుకు చేయలేదు ప్రభుత్వం? ఏం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గాఢతలు కాసిందా? నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే కనిపించలేదా ఈ ప్రభుత్వానికి? అవినీతితో కల్తీ ఇసుక, మట్టి, గ్రావెల మట్టి కూడా అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి మయం. మీరిచ్చిన కల్తీ మద్యం వల్ల 35 లక్షల మంది ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. ఈ జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం వల్ల 5,200 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులు చేసిన మోసం వల్ల ఈరోజు గంజాయి అలవాటు చేసి యువతను పాడు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే ఉద్యోగాలు ఇస్తే ఈరోజు గంజాయి బారి పట్టరు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసింది కాబట్టి గంజాయి అమ్ముకోవడం యువతని ప్రోత్సహిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. గంజాయి మీద వచ్చే ఆదాయం పెరిగిపోయింది ఈ ముఖ్యమంత్రికి. యువత జీవితాలు నాశనమైనా పర్లేదు, నా జేబులు నిండితే చాలని ఈ ముఖ్యమంత్రి భావించడం ఎంతవరకు న్యాయం, సమంజసం అని నేను అడుగుతున్నాను. చికెన్ కొట్లు, మటన్ కొట్లు పెట్టిస్తాడా? చేపల కొట్లు పెట్టిస్తాడా ఈ ముఖ్యమంత్రి? అరే డిగ్రీ చదివిన వాళ్ళకి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, పీజీ కోర్సులు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వా ముఖ్యమంత్రి అంటే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని అధికారంలోకి వచ్చినాక చికెన్ కొట్టు, మటన్ కొట్టు పెట్టుకుంటాడా? సిగ్గుగా ఈ ముఖ్యమంత్రికి, జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేని. అందుకే చికెన్ కొట్లు, మటన్ కొట్లు అని చెప్పేసి చదువుకున్న యువతని ఈరోజు మోసం చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు డిఎస్సి 4 సంవత్సరాల నుండి ఎందుకు రిక్రూట్ చేయలేదు? ఇప్పుడు 6,100 కోట్లు రిక్రూట్ చేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. ఇది మోసం కాదా? ఇది దగా కాదా? యువతను దగా చేయడం కాదా? 26,000 పోస్టులు, టీచర్ పోస్టులు ఖాళీ ఉంటే 4 సంవత్సరాలు రిక్రూట్ చేయకుండా, నీ ప్రభుత్వంలో జీతాలు ఇవ్వకుండా, ఇప్పుడు దిగిపోయే ముందు ఈరోజు ఈ బూటకపు డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రకటించడం ఇది మోసం కాదా అని అడుగుతున్నా. మీకు చిత్తశుద్ధి ఎక్కడుంది అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని. మీకు చిత్తశుద్ధి ఉంటే మొదటి సంవత్సరం నుండి మీరు రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళు 4 సంవత్సరాలు మీరు రిక్రూట్ చేయకుండా దిగిపోబోయే 2 నెలల ముందు మీరు జీతాలు ఇచ్చే పని లేదు. మీరు కేవలం ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేయడం కోసం, మరోసారి మోసం చేయడం కోసం 6,100 ఉద్యోగాలు ఇస్తాము, డిఎస్సి ఉద్యోగాలు ఈరోజు నోటిఫికేషన్ ఇస్తాం. ఇది కుట్ర. ఇది యువతల్ని మోసం చేయడమే, నిరుద్యోగుల్ని మోసం చేయడానికే. ఇది దగా రిక్రూట్మెంట్ తప్ప ఈ రిక్రూట్మెంట్లో నిజాయితీ లేదు. ఇది మోసం, దగా అని ఈ సందర్భంగా యువత అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఈరోజు నిరుద్యోగ యువత అందరికీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసం అర్థమైంది. ఈరోజు దగా చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మళ్ళీ 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వం రావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆశయం ఒక్కటే, మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలి 2024లోని ఈరోజు ప్రతిజ్ఞ చేశారు. యువత ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన ఖాయం. యువత దానికి నడుము బిగించబోతున్నారు. యువత ఈ ప్రభుత్వం మీద పోరాడిన యువతే
ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏ యువతనైతే మోసం చేశాడో, ఈ నిరుద్యోగులను అయితే మోసం చేశాడో, ఆ నిరుద్యోగులు, మోసగించబడ్డ నిరుద్యోగులు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించబోతున్నారని నేను మనవి చేస్తున్నాను. అలా ఎన్నికలు సమీపించిన తరుణంలో ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ చేయకుండా ఇప్పుడు డిఎస్సి 6,000 పోస్టులు రిక్రూట్ చేస్తామని ఈరోజు మోసం చేస్తున్నాడు, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి మోసాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుద్యోగులు అంటే చెవిలో పువ్వు పెట్టుకోలేరు ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా, నిరుద్యోగులు అంటే చెవిలో పువ్వు పెట్టుకోలేరు. నిరుద్యోగులు మోసం చేయడం ఒకసారి మోసం చేశావు, కానీ ఈసారి ప్రతిసారి మోసం చేయడం నీ తరం కాదు అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ, ఖచ్చితంగా ఈ నిరుద్యోగ యువతకి న్యాయం చేయాలంటే మళ్ళీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. ఖచ్చితంగా ఈ నిరుద్యోగ యువత పోరాడుతుంది, తెలుగుదేశం జనసేన అధికారంలో తెచ్చుకుంటారు. ఖచ్చితంగా సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా జరగనున్న గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెలను జయప్రదం చేయవలసిందిగా ఏఐటియుసి జిల్లా నాయకులు మారుతి వరప్రసాద్ పిలుపునిచ్చారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదలుకొని ఈనాటి వరకు బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్దానాలు, వారు అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతు పండించిన పంటను రెట్టింపు గిట్టుబాటు ధర కల్పిస్తామని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులు చేస్తామని, బీజేపీ విధానాలను ఎండకొడుతూ రైతాంగం గ్రామీణ బంద్ చేయాలని, కార్మికులు పారిశ్రామిక సమ్మెను నిర్వహించాలని దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రాంతంలో రైతాంగం, పట్టణ ప్రాంతంలోని పారిశ్రమలలో పనిచేయు కార్మికులు సమ్మెలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోదరులారా, ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంద్ను, ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంద్ను, పారిశ్రామిక సమ్మెను నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న జరిగే జాతీయ గ్రామీణ బంద్ను, పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని రైతు సంఘాల ఐక్యవేదిక, కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలుకొని ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని, కార్మికులు దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కాలరాశి వేసింది. 4 లేబర్ కోడ్లుగా కుదించి వేసి కార్మిక చట్టాలకి పులోదకాలు ఇచ్చింది. అలాగే ఏదైతే రైతాంగం, ఈ దేశానికి పట్టణం పెట్టే రైతన్నని, రైతన్నకి రెట్టింపు ఆదాయాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశానికి నష్టం చేసింది. మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో అధిక ధరలు తగ్గిస్తాం, ఈ దేశంలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి ఆనాడు అనేకమైనటువంటి వాగ్దానాలు దేశంలో ప్రజానేకానికి పిలుపునిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో తాను అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి. ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో 15 లక్షల కోట్ల రూపాయలు, 15 లక్షల రూపాయలు వేస్తామన్నారు. అలాగే ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ మన రైతాంగానికి వెన్నుపోటు పొడుస్తూ 3 నల్ల వ్యతిరేక చట్టాలు ఇచ్చింది. ఇవాళ రైతాంగం రోడ్డు మీద పడ్డారు. ఈ రోజు కూడా ఢిల్లీ చుట్టూ రైతులు
ఇవాళ నిరసన సెగలు తొక్కుతా ఉన్నాయి. అక్కడ రైతాంగం మీద బాష్పవాయు ప్రయోగిస్తా ఉన్నారు. ఈ రోజున ఇవాళ ఢిల్లీ నగరంలో జరుగుతా ఉంది. ఇవాళ యుద్ధం జరుగుతా ఉంది. అక్కడ రైతాంగం మీద మేము నిరసన చూపిస్తాము. ఉపాధ్యాయ నియామకాల్లో బానిస వ్యవస్థగా ఉన్న అప్రెంటిస్ విధానం తిరిగి డిఎస్సి 2024 నియామకాల ఉత్తర్వులలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పి ప్రేమ్ కుమార్ తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్ జీవో పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ 1994లో ప్రవేశపెట్టిన అప్రెంటిస్ ను 18 సంవత్సరాల పాటు పోరాడి 2012లో రద్దు చేసుకుని అప్రెంటిస్ కాలంకు నోషనల్ ఇంక్రిమెంట్ సాధించుకొని ఉపాధ్యాయ నియామకాల్లో పెట్టి చాకిరీ విధానాన్ని పారద్రోలి రెగ్యులర్ స్కేల్లో నియామకాలను సాధించామని తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం పునః సమీక్ష చేసుకుని 30,000 ఖాళీలను ప్రకటిస్తూ అప్రెంటిస్ లేని డిఎస్సి నోటిఫికేషన్ మరలా ఇవ్వాలని కోరారు. నసరాపేట రైల్వే అధికారులు రైల్లో తనిఖీలు నిర్వహించగా వినుకొండ నుంచి గుంటూరు వెళ్తున్న 20 యువకులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి అనధికారంగా తీసుకువెళ్తున్న సుమారు 29 లక్షల రూపాయల విలువైన 400 గ్రాముల బంగారం వస్తువులను 11 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. వినుకొండ మున్సిపల్ అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని 5వ వార్డు కౌన్సిలర్ పోలూరి అంజలిదేవి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధించి మున్సిపల్ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, షాడో చైర్మన్ తో వ్యవహారాలు నడిపిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీసులో జేసీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రోటోకాల్ ఉల్లంఘన మీద ఈ నెల 9వ తేదీ శుక్రవారం వినుకొండ పట్టణంలో 5వ వార్డు విద్యానగర్ నందు రోడ్లు డ్రైన్లు అభివృద్ధికి 8 లక్షలు కేటాయించారని చెప్పని అక్కడ ఉన్నటువంటి అర్చనామూర్తి, అదేవిధంగా 30వ వార్డు కౌన్సిలర్ షకీలా గారు, డిఈ వెంకయ్య గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఆ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మా తల్లిగారైన పోలూరి అంజలిదేవి గారికి ఆహ్వానం కానీ సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమాన్ని చేశారు. గతంలో కూడా అనేక పర్యాయాలు ప్రోటోకాల్ని మర్చిపోయారు. ఆ కార్యక్రమం మనం పూర్తిగా చూసినట్లయితే 30వ వార్డు కౌన్సిలర్ షాడో చైర్మన్గా ఉన్నటువంటి షకీలా గారు ప్రారంభోత్సవం చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ బొమ్మగారి మీద ఓడిపోయినటువంటి అర్చనామూర్తి గారు ప్రారంభిస్తున్నారు. అక్కడ ఉండాల్సినటువంటి చైర్పర్సన్ డాక్టర్ దత్తగిరి గారు కానివ్వండి, అదేవిధంగా కమిషనర్ గారు కానివ్వండి, ఈ ప్రోటోకాల్ ప్రకారం ఎవరూ లేకుండా ప్రోటోకాల్ని ఉల్లంఘన చేస్తూ అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గారిని ఆహ్వానించకపోవటం చాలా బాధాకరం. గతంలో మనం ఒక ప్రధానమంత్రి కానివ్వండి, ఒక ముఖ్యమంత్రి కానివ్వండి, ఒక పట్టణానికి వచ్చినప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ ప్రధాన పౌరుడు చేయమని ఉంటారు. అలాంటిది ఇక్కడ ఈ ప్రోటోకాల్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా జగనన్న నమ్మకం, జగనన్న మీద అర్చనామూర్తికి నమ్మకము, అర్చనామూర్తి మీద జగనన్నకి నమ్మకము వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. అయితే వాళ్ళ ఇంటి మీద ఉన్నటువంటి లైటింగ్ బోర్డులో అర్చనామూర్తి 5వ వార్డు కౌన్సిలర్ అని చెప్పని పెట్టుకున్నారు. కౌన్సిలర్ అయినటువంటి మా అమ్మగారికి ఆ రోజున 2021లో డిక్లరేషన్ ఫారం ఇచ్చారు మున్సిపాలిటీ వారు. అలాంటి డిక్లరేషన్ ఫారం మీకు ఏమన్నా ఉందా అని చెప్పని అర్చనామూర్తి గారిని అడుగుతూ ఉన్నాను. 4 సంవత్సరాల 10 నెలలు మీరు ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు అభివృద్ధి చేస్తున్నామని చెప్పని హడావుడి చేస్తున్నారు. కాబట్టి గతంలో మేము చేసినటువంటి అభివృద్ధిని కూడా చెప్పదలుచుకున్నాం. 2005లో వినుకొండ పురపాలక సంఘం కొత్తగా ఏర్పడినప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాను. అప్పుడు విద్యానగర్ నందు సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి అన్నీ కూడా అప్పటి శాసనసభ్యులు మక్కిన మల్లికార్జున గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత 2014లో మా అమ్మగారు అంజలిదేవి గారు మరలా కౌన్సిలర్ అయినప్పుడు చాలా అభివృద్ధి చేశాం. ఆ వార్డులో సిమెంట్ రోడ్లు కానివ్వండి, అదేవిధంగా డ్రైన్స్ కానివ్వండి, ప్రభుత్వ పాఠశాల కానివ్వండి, బాలికల ఎస్టీ గిరిజన బాలికల హాస్టల్ సముదాయం కానివ్వండి, ఇవన్నీ కూడా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో
వినుకొండ పట్టణంలో మా వార్డే కాకుండా వినుకొండ పట్టణం అంతా కూడా 42 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. మొన్న 2021లో మరొకసారి మా అమ్మగారికి కౌన్సిలర్గా అవకాశం ఇస్తే కౌన్సిలర్గా ఉన్నామే కానీ ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. అభివృద్ధి జరగకపోగా అభివృద్ధి చేస్తున్నట్టు వాళ్ళు హడావుడి చేస్తున్నారు, హంగామా చేస్తున్నారు. కాబట్టి మేము చేసినటువంటి అభివృద్ధిని కూడా చెబుతున్నాం. కౌన్సిలర్ అనేది ఒక బాధ్యత అని వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి మేము, మా ఆంజనేయ గారి నాయకత్వంలో నిరంతరం సేవ చేసుకునేటువంటి మేము ఈ రోజున ప్రోటోకాల్ మర్చిపోయారు. వీటన్నిటికి కూడా ఒకటే కారణం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోటోకాల్ పాటించారు. ఆయన అనుసరంగా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా ఎవరిని కూడా గౌరవించాడు. ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదు. మా తల్లిగారి వయసు 68 సంవత్సరాలు, మహిళ కౌన్సిలర్గా అనేక పర్యాయాలు మేము చేస్తున్నాం. ప్రజాప్రతినిధులను గౌరవించకుండా, ప్రజాస్వామ్యాన్ని రక్షించకుండా రాజ్యాంగాన్ని అపహేళన చేస్తున్నటువంటి ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారిని ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారని చెప్పడానికి కూడా మేము చింతిస్తూ ఉన్నాం. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.